వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటున్నాం. పూజా విధానాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఒక వెండి కలశంలో అంటే అష్టలక్ష్ములు కూడిన కలశంలో జలాన్ని పూరించి పంచవల్లభాల అంటే 5 రకాలుగా ఆకులను పెట్టుకొని దాని మీద మామిడి కొమ్మ, దాని మీద కొబ్బరికాయ, దాని మీద ఒక ఎర్ర వస్త్రాన్ని ఉంచుకొని పీఠం అంటే ఒక పీఠం మీద ఎరుపు వస్త్రాన్ని బియ్యాన్ని పోసి కలశాన్ని మధ్యలో పెట్టుకోండి. దానికంటే వెనక ఒక లక్ష్మీదేవి ఫోటో ఒక మంచి పూలతో అంటే మల్లెపూలు కనకాంబరాలతో పెట్టుకొని అక్కడ కూడా బొట్టు పెట్టేసి సిద్ధంగా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ముందుగా ఒక వెండి రూపు ఉంటే దాన్ని పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. అంటే ఆచమనీయం తర్వాత కూడా కొందరు చేసుకుంటారు. నా విధానం ఏంటంటే ముందుగానే దానికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే మంచిదంటే ఆ విగ్రహానికి ముందు పాలు పోయండి. పాలు పోస్తూ చదివే మంత్రం ఏంటంటే ఆప్యాయసమౌతే విశ్వతస్వమిష్టం భవావాస ఆప్యాయసమౌతే విశ్వతస్వమిష్టం భవావాజస్య సంగతి అనే మంత్రాన్ని చదువుకుంటూ పాలు పోయండి. తర్వాత పెరుగు దధిక్రవోణకార్షం జిన్నోరస్య వాజిన సురభీనోముకారత ప్రాణాతరిషిది దధి అంటే పెరుగు, తర్వాత పాలు, పెరుగు, తర్వాత నెయ్యి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవసితోత్పున త్వచిత్రేణ పవిత్రేణ వసో సూర్యసరశ్మి ఆజ్యేన సపయ అంటే నెయ్యి. పాలు, పెరుగు, నెయ్యి తర్వాత తేనె వేస్తూ ఉన్నాడు. తేనె మధువాతారుతాయితే మధుక్షరంతి సింధవ మాధీర్న సంతు వస్తు సూర్య మాధిర్ఘానో భూతున మధునా స్థపయామి. మధు తేనె తర్వాత చక్కెరోదకస్థానాన్ని సమర్పయామి. స్మాదుపవనస్థ దివ్యాజనునే స్మారవిత్రాయ వర్ణావాయువే బృహస్పతభ్య చక్కెరోదకస్థానం చక్కెర తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నీళ్ళు వేయండి. యా ఫలే నిర్యా బాలాయ చ పుష్పిని బృహస్పతి ప్రసవో స్థానో మంచందగం హసః. కొబ్బరి నీళ్ళు కూడా పోసిన తర్వాత ఆ రూపును కడిగేసి పక్క పెట్టేసుకొని దానికి కొంచెం గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టేసి అమ్మవారి ముందర అక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 2 తమలపాకులతో మనం చేసిన పంచామృతాలతో అభిషేకం చేశాం కదా, అందులో ముంచేసి అది కలశం మీద పెట్టి ఆనిచ్చి పట్టుకొని దానికి స్థాపన మంత్రం ఓం అసూనీతే పునరాచిక్షు ప్రాణమిహినో దేహిర్భోగం జోక్పచ్చేమ సూర్యముచముదామృతే అమృతే ప్రాణానేధాస్థాన పాయితే స్వామి సర్వజగన్నాయక యావత్వం ప్రీతిభావేన కలశేస్మిన్ బింబేస్మిన్ పటేస్మిన్ శరీరం కురు ఆవాహితో భవ స్థాపితో భవ కుటుంతో భవ స్థిరాసనం కురు ప్రసీద అనుకో ప్రసీద సాంగ సపరివార సమిత శ్రీ వరలక్ష్మీదేవత ఆవాహయామి స్థాపయం పూజ తన్మి చేయబెట్టిన తర్వాత తీసేసి అక్షంతలు కూడా అక్కడ వేయండి. తర్వాత చేతులు జోడించి ధ్యాన శ్లోకం చదువుకోండి. ధ్యానమంత్రం ఏంటంటే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా క్షీరోధార్ణవ సంబుతే కమలే కమలాయే సురభివేగే వే సురాసుర నమోస్కుతే శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. అక్షంతలు పూలేస్తాను. ధ్యాయామి ధ్యాన సమర్పయామి ఆవాహయామి తర్వాత ఒక పువ్వు పెట్టండి. తర్వాత నీళ్ళు జల్లండి. హస్తయోర్ఘం మళ్ళీ జల్లండి. పాదయో పాద్యం మళ్ళీ 2 సార్లు, తర్వాత 3 సార్లు నీళ్ళు జల్లండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తర్వాత పంచామృతాలన్నీ కూడా ఒక దాంట్లో మళ్ళీ కొంచెం కలుపుకొని అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర కలుపుకొని చల్లుతూ ఉండండి. పంచామృత స్థానం తర్వాత నీళ్ళు, శుద్ధోదక స్థానం, తర్వాత వస్త్రం అంటే వస్త్రాన్ని సమర్పిస్తున్నట్టుగా ఒక అక్షంతలు కానీ పూలు కానీ అక్కడ వేయండి. వస్త్రం తర్వాత ఆభరణాన్ని అమ్మవారికి ఒక ఆభరణాన్ని సమర్పిస్తున్నట్టుగా భావించి ఏదన్నా ఆభరణాన్ని కూడా వేయచ్చు అమ్మవారికి. ఆభరణం కానీ ఆభరణాన్ని సమర్పిస్తున్నట్టుగా ఒక పుష్పాన్ని కానీ అక్షంతలు కానీ అక్కడ వేయండి. తర్వాత ఉపవీతం అంటే యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్టుగా అక్కడ ఒక అక్షతలు కానీ పూలు కానీ వేయండి. తర్వాత గంధద్వారాందురాదృశాన్ని చ పుష్టాంగరీషిని ఈశ్వరేకం ధర్మభూతానం తామిహోపప్యే గంధాన్ని పరికల్పయామి. గంధము తర్వాత అక్షతలు వేయండి. తర్వాత పుష్పాన్ని సమర్పించండి. ఆయనేది పరాయనే దుర్వాంత పుష్పిని అద్రాచ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. అక్షతలు సమర్పించండి. తర్వాత పుష్పాలు
తర్వాత అధాంగ పూజ అంటే ఒక్కొక్క అంగాన్ని వర్ణిస్తూ అమ్మవారికి చేసే పూజ. చంచలాయ నమః పాదో పూజయామి, చపలాయ నమః జానున్ పూజయామి, పీతాంబరధరే నమః ఉదరం పూజయామి, కమలవాసినే నమః కటిం పూజయామి, పద్మాలయే నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్తనం పూజయామి, కంబుకంఠే నమః కంఠాన్ పూజయామి, సుముఖాయ నమః ముఖం పూజయామి, సునేత్రాయ నమః నేత్రం పూజయామి, రమాయే నమః కర్ణం పూజయామి, కమలాయ నమః శిరం పూజయామి, వరలక్ష్మీ నమః సర్వానంగాన్ని పూజయామి. తర్వాత వరలక్ష్మి యొక్క అంటే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామావళిని చదువుకుంటూ ఉండండి. ఇదా ప్రకృతే నమః వికృతే నమః అంటూ ఒక 108 నామాలు ఉంటాయి. వాటిని చదువుకోండి. అంటే కొందరు వెండి పుష్పాలతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ నామాలు చదువుతూ అక్కడ వేస్తూ ఉంటారు. అది కూడా చేయొచ్చు. తర్వాత ధూపం అగరవత్తులు వెలిగించండి. మూర్ధానం దివోరతి పృథివ్యా వైశ్వార్మతాయ కవిగం సామ్రాజ్యమిదితం జనానాసన పాత్రం జనేంతదేవ. ధూపం తర్వాత ప్రత్యక్ష దీపం అంటే మంగళహారతులు చూపించండి. ఉద్దేప్య స్వజాత భేదోపగ్ని తిమ్మ పశుగచ్చమవ్యమావహ జీవనంచ దిశో దిశ. తర్వాత దీపం. తర్వాత దాని చుట్టూరుగా నీళ్ళు చల్లండి. ధూపదీపాసుదాజ్యం సమర్పయం. తర్వాత నైవేద్యం పెట్టండి. నైవేద్యం అంటే పండ్లు కానీ పండ్లు మీరు కొట్టిన కొబ్బరి ముక్కలు అవి అక్కడ పెట్టేసి వాటి మీద ప్రోక్షణ చేస్తూ గంట కొడుతూ చదివే మంత్రం. ఓం భూర్భస్వాంత చవితర్వరేణ్యం భర్గవదేవస్థిమి ధియోయుణ ప్రచోదయాత్ ఆపో జ్యోతిర సమృతం బ్రహ్మ భూర్భోస్త్రోం చూపించండి. ప్రాణాయ స్వాపానాయ స్వధానాయ సవనాయ స్వ్యానాయ బ్రహ్మణయ స్వ నైవేద్యాన్ని సమర్పణ. నైవేద్యం తర్వాత తాంబూలం. తాంబూలం అంటే గణపతికి పెట్టినట్టు కానీ ఇక్కడ కూడా తాంబూలం పెట్టండి. అంటే 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, 2 పండ్లు, చిల్లర డబ్బులు అక్కడ పెట్టండి. తాంబూలం. మంత్రం ఏంటంటే పూగే ఫలచ్చ కర్పూరే నాగవల్లే దళేరుక్తం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగీతాదు. తాంబూలాన్ని సమర్పయామి. తాంబూలం తర్వాత హారతి. అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఒక 2 శ్లోకాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే. హిరణ్యపాత్రమధో పునందాదిమధవ్యోసానీది ఏకదా బ్రహ్మణ భారతి ఏకద నిజమానాయుస్తేదో ధాతి అనే మంత్రాన్ని చదువుకోండి. తర్వాత చిన్న మంత్రపుష్పం అక్షంతర పూలు పట్టుకోండి. మహాదేవటి అద్భయ విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని అక్కడ వేసేయండి. తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం చదువుకోండి. ప్రదక్షిణ మామూలుగా అక్షంతల పూలు వేసేయండి అక్కడ. తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నమస్తే లోక జనన్యే నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమ. ఇది చాలా ముఖ్యమైనది. ఈ మంత్రం అనేది తప్పనిసరిగా చదువుకోవాలి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అక్షంతలు వేసి అక్షంతలు కానీ పూలు కానీ వేసి నమస్కారం. తర్వాత తోర గ్రంథి ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనది. అమ్మవారి తోరణాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలతో ఈ కింది విధంగా పూజించాలి. ఏంటి 9 తోరణాలు కాబట్టి 9 తోరణాలకు ఒక్కొక్క మంత్రం ఉంది. కమలాయ నమః ప్రథమ గంధిం పూజయామి, రమాయ నమః ద్వితీయ గంధిం పూజయామి, లోకమాత్రే నమః చతుర్థ గంధిం పూజయామి, విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్దితనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి, చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి, వరలక్ష్మీ నమః నవగ్రంథిం పూజయామి. తర్వాత కుడి చేయికి కట్టుకోవాలి. అంటే స్త్రీల వ్రతాలు కాబట్టి వాళ్ళు అంటే భర్త ఆఫీస్కి వెళ్ళినా కూడా వీళ్ళు ఒంటరిగా వీళ్ళు చేసుకుంటారు కాబట్టి దీనికి మంగళగౌరి వ్రతాలకు కానీ వరలక్ష్మి వ్రతాలకు కానీ కుడి చేయికే కట్టుకోవాలి. అది వేద ప్రమాణం. బధ్నామి దక్షిణేస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర వృద్ధిం చ మమ సౌభాగ్యం దేహి మే రమే అని అనుకుంటూ మంత్రాన్ని చదువుకోవాలి.
తర్వాత వాళ్ళకి వాయనదానం వచ్చిన వాళ్ళకి వాయనదానం ఇవ్వాలి. ఎప్పుడు అంటే ఇది మొత్తం కూడా కంకణం కట్టుకున్న తర్వాత వ్రత కథ అయిపోయిన తర్వాత ఇది వాయనదానం ఇవ్వాలి. అదేమిటి? ఏవం సంప్యోజ కళ్యాణి వరలక్ష్మి స్వశక్తితా ధాతవ్యం ద్వాదశావం వాయవ్యం వాయనం హి ద్విజాతయో అనే ఒక మంత్రాన్ని వాయనదానం చేయాలి. ఇక అతి ముఖ్యమైనది వరలక్ష్మి యొక్క వ్రత కథ. ఇది వ్రత కథ విన్న వాళ్ళకి కూడా చేసుకున్న వాళ్ళకి ఎంతైతే పుణ్యం అనేది ఉంటుందో విన్న వాళ్ళకు కూడా అంతే పుణ్యం అనేది లభిస్తూ ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏ వ్రతాన్ని కానీ ఏ కథను కానీ సుతుడు శౌనకాది మహాములకు వివరిస్తున్నాడు. దాని ద్వారా జగద్విత్వ అది అందరు కూడా మనకు చేరింది. మనం అందరూ కూడా ఆ యొక్క వ్రతాలని ఆచరించి కృతజ్ఞతలో అయ్యాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ అనేది ప్రారంభమవుతోంది. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మయే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాడ్యం వాక్పడత్వం చ హనుమతు స్మరణాద్భవేత్. మన ఇప్పుడు వీడియోలో శ్రావణ మాస విశిష్టత గురించి, శ్రావణ మాసంలో ఏ వర్ణాల వాళ్ళు, ఏ వయసుల వాళ్ళు ఏ వ్రతాన్ని ఆచరిస్తే, అంటే లక్ష్మీదేవిని ఏ విధంగా పూజ చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం అనే పేరు ఎలా వచ్చిందంటే, పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రానికి ఆ పేరు అనే ఆ యొక్క మాసానికి ఆ పేరు అనేది వచ్చింది. అంటే శ్రావణ మాసంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి శ్రావణ మాసమని, పౌర్ణమి రోజున చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమాసమని, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖ మాసమని, ఉత్తరాషాఢ కానీ పూర్వాషాఢ కానీ నక్షత్రంలో చంద్రుడు ఉంటే, అంటే పౌర్ణమి రోజు ఉంటే దాన్ని ఆషాఢ మాసమని, ఉత్తరాభాద్ర కానీ పూర్వభాద్ర కానీ ఉంటే ఆ మాసానికి భాద్రపద మాసమని, పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటే దాన్ని కార్తీక మాసమని మనం పిలుస్తాం. అదే ఆంగ్లేయులకైతే వాళ్ళు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనే పేర్లు పెట్టుకుంటారు. దానికి ప్రమాణం అనేది లేదు. అంటే మన మాసానికి ప్రామాణికత ఉంది. అంటే శ్రావణ మాసం అనగానే అంటే ఈ నెల పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. కార్తీక మాసం అనగానే పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు అని మనం చెప్పవచ్చు. ఈ కార్తీక మాస విశిష్టత గురించి సుతుడు శౌనకాది మహాములకు చెప్తూ ఉంటాడు. మనం ఎక్కడ ఏ వ్రతాన్ని చూసుకున్నా కూడా కేదార వ్రతాన్ని కానీ, వరలక్ష్మి వ్రతాన్ని కానీ, సత్యనారాయణ వ్రతాన్ని కానీ ఏ వ్రతంలోనన్నా సుతుడు శౌనకాది మహాములకు వివరిస్తూ ఉంటాడు. ఆ విధంగా జగద్విఖ్యాతి కాంచిందంటే జగత్తులో అందరూ కూడా తెలుసుకున్నారంటే కలియుగం వస్తుంది. 4 యుగాలు అయిపోయి 3 యుగాలు అయిపోయింది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అయిపోయింది. కలియుగం అనేది ప్రారంభమైంది. ఈ కలియుగంలో ఎవరు కూడా దాన ధర్మాలు చెయ్యరు, యజ్ఞయాగాదులు చెయ్యరు. వారికి అతి తక్కువ శ్రమతో, అంటే చిన్న చిన్న పూజల ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏమి చెయ్యాలి అన్నప్పుడు నైమిషారణ్యం అనే ఒక అడవిలో ఉదయం మొత్తం కూడా యజ్ఞయాగాదులు జరుగుతుంటాయి. సాయంత్రము సుతుడు అనే సుత మహర్షి శౌనకాది మహాములకు ఈ పురాణ కాలక్షేపాలని చెబుతూ ఉంటాడు. అంటే ఆయన చెప్పడం ద్వారానే మనం ఆచరిస్తున్న వ్రతాలు కానీ, అంటే మంగళగౌరి వ్రతం కానీ,
వరలక్ష్మీ వ్రతం కానీ కేదార గౌరీ వ్రతాన్ని కానీ మనం ఆచరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ శ్రావణ మాస మహత్యాన్ని గురించి కూడా సుతుడు శౌనకాది మహాములు అడగగా, అంటే వాళ్ళ శిష్యులు అడగగా వివరిస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగానే సుతుడు శౌనకాది మహాములకు, అంటే ఈశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి చెబుతూ ఏమన్నాడు అంటే, 12 మాసాలలో శ్రావణ మాసము నాకు అత్యంత ప్రీతికరమైనది. శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి రావడం వలనే కాక వినదగిన, అంటే శ్రవణం అంటే వినదగిన మహత్యం కలిగి ఉండడం వల్ల దీనికి శ్రావణ మాసం అని పేరు అనేది వచ్చింది. స్వచ్ఛతతో, ఆకాశం అంటే నభము, ఆకాశానికి సంస్కృతంలో నభము అంటారు. నభము వంటిది కాబట్టి దీనికి నభోమాసము అనే మరొక పేరు కూడా ఉంది. ఈ మాసంలో చేయవలసిన ధర్మాలు, వ్రతాలు మొదలైన వాటి గురించి ఒక వదనంతో, అంటే ఒక్క మాటతో చెప్పలేము కాబట్టి బ్రహ్మ చతుర్ముఖుడు అయ్యాడు, అంటే 4 ముఖాలు వచ్చాయి. మాస మహత్యం చూడడానికి, కళ్ళతో చూడడానికి నారాయణుడు సహస్ర అక్షుడు అయ్యాడంటే 1000 కళ్ళ గలవాడయ్యాడు. అనంతమైన ఫలాలు కలిగించే ఈ మాసం గొప్పదనం చెప్పడానికి అనంతుడైన ఆదిశేషుడు 1000 పడగలవాడు అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మాస మహాత్యం సంపూర్ణంగా ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. ఇంత విశిష్టమైన కాలం మరే మాసంలో లేదు. శ్రావణ మాసంలో ఏ ఒక్క వారం కానీ తిథి కానీ వ్రత విశేషం లేకుండా లేవు. ఇది అర్ధవాదం, అంటే అతిశయోక్తిగా నేను చెప్పడం లేదు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, ముముక్షువులు అనేబడే 4 విధాలుగా ఉంటారు. అంటే ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, ముముక్షువులు అనబడే 4 విధాలుగా ఉన్న జనులందరూ కూడా వారి ఇష్టానుసారంగా ఈ మాస వ్రత పాలన అనేది చేస్తూ ఉండాలి. ఇది విని ఆ యొక్క సుత మహర్షి యొక్క శిష్యులైన సనత్ కుమారులు వాళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు, భగవానుడా, ఈ మాసంలో వ్రతం శూన్యమైన రోజు ఏదీ లేదన్నారు. కాబట్టి ఏ తిథి నాడు, ఏ వారం నాడు ఏ వ్రతం చేయాలి, ఎవరెవరు చేయాలి, దానివల్ల కలిగే ఫలితం ఏంటి, చేయడానికి విధి విధానాలు, వాటి ఉద్యాపన విధులు, ప్రధాన పూజలు ఏవి, జాగరణ విధులు ఏమైనా పాటించాలా, ఏ దేవతను పూజించాలి, ఏ పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి, ఏ వ్రతాన్ని ఏ సమయంలో చేయాలి, ఈ మాసం నీకు అత్యంత ప్రీతికరం, పవిత్రం ఎలా అయింది, ఈ మాసంలో జరిగిన అవతారాలు ఏమైనా ఉన్నాయా, ఏ ధర్మాలను ఆచరించాలి, ఇంకా నేను అడగడం మర్చిపోయానని ఏమైనా ఉంటే వాటిని కూడా కలుపుకొని సంపూర్ణంగా వ్రత మహత్యాన్ని నాకు కరుణతో తెలియజేయండి అని వారందరూ కూడా గురువు గారిని అడగడం జరిగింది. అందరికంటే ఆదిగా ఉన్నవాడిని కాబట్టి నువ్వు ఆదిదేవుడవు, 3 దేవతలు నెలకొని ఉండే రావు చెట్టులో కూడా పైభాగంలో ఉండేవాడవు, శుభరూపుడవు కనుక నీవు శివుడవు, పాపాలను హరించేవానిగా హరుడవు, నీవే ఆదిదేవుడు అనడానికి నీ తెల్లని శరీరమే ప్రమాణం అని సనత్ కుమారుడు శివుణ్ణి కూడా కీర్తించడం జరిగింది. ఈ వ్రతంలో చేయాల్సింది ఏమిటంటే నక్తము. నక్తము అంటే ఉదయం నుంచి నిరాహారుడై ప్రదోష కాలంలో, అంటే సాయంత్రకాలంలో ఆకాశంలో నక్షత్రాలను చూసి అన్నాదులను స్వీకరించడం నక్త వ్రతం అనేది అవుతుంది. ప్రతిరోజు కూడా ఈ మాసంలో చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా రుద్రాభిషేకం అనేది చేయాలి. తనకు ప్రియమైన ఇతర విషయవాంఛలు వీలైనంత వరకు విడిచిపెట్టాలి. పువ్వులతో, పండ్లతో, ధాన్యాదులతో, తులసి దళాలతో, బిల్వ పత్రాలతో శంకరును పూజించాలి. లక్ష బిల్వార్చన కూడా విశేషంగా చేయవచ్చును. కోటి లింగార్చన చేసి బ్రాహ్మణులకు భోజనం చేయాలి. పంచామృత అభిషేకం అనేది శివుడికి చాలా ప్రీతికరమైనది. ఈ నెలలో చేసిన ఏ కాస్త పూర్వపుణ్యం అయినా అది అనంతంగా ఫలితం అనేది అవుతుంది. ఈ మాసంలో
వ్రతాన్ని ఆచరించేవారు భూశయనం చేయాలంటే కింద పడుకోవాలి, బ్రహ్మచారిగా ఉండాలి, సత్యాన్ని అంటే నిజాన్నే పలుకుతూ ఉండాలి. ఏ నియమం వ్రతం లేకుండా ఈ మాసాన్ని వృధాగా గడపరాదు. ఉపవాసం లేదా హవిష్యన్నం భుజించి కూడా వ్రతపాలన చేయవచ్చు. ఆకుకూరలు అనేవి తినకూడదు. భక్తుడై ఈ మాసంలో ఏదో ఒక వ్రతం ఆచరించాలి. సదాచారవంతుడై ప్రాతకాల స్నానాలు చేస్తూ జితేంద్రుడై ప్రతిరోజు ఏకాగ్రతతో శివుణ్ణి పూజ చేస్తూ ఉండాలి. ఈ మాసంలో చదివిన మంత్రాన్ని మళ్ళీ తిరిగి చదువుతూ ఉండడం వల్ల, అంటే పునశ్చరణ చేయడం వల్ల అవి త్వరగా సిద్ధిస్తాయి. శివ పంచాక్షరి, షడాక్షరి, గాయత్రి మంత్రం మొదలైనవి అధికంగా జపిస్తూ ఉండాలి. ప్రదక్షిణ నమస్కారాలు, వేద పారాయణాలు కూడా చేయాలి. పురుషూక్త జపం కూడా అత్యధిక ఫలితాన్ని ఇస్తుంది. గ్రహ యజ్ఞాలు, లక్ష కోటి ఆయుధ హోమాలు ఏవి చేసినా వెంటనే వాంఛితార్థాలు నెరవేరుతాయి. భక్తుల కోరికలకు ఫలాలను వాడు శివుడు కాబట్టి శివుడి యొక్క పూజలు ఆరాధనలు చేయడం వల్ల అవన్నీ కూడా సత్ఫలితాలను అందిస్తాయి. ఈ మాసంలో ముఖ్యంగా స్త్రీలు ఆచరించేవి అంటే మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతము, శుక్రవారం నాడు అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. అంటే ఒక్కోసారి పౌర్ణమికి మూడు కూడా వస్తాయంటే అమావాస్య తర్వాత రోజు పాడ్యమై ఆ రోజు శుక్రవారం అయితే మూడవ వారాన్ని స్వీకరించాలంటే ఈ నెల పాడ్యమి శుక్రవారం అయింది కాబట్టి రెండవ వారం కాకుండా ముందుగా వచ్చే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. అంటే అందుకే మనకు దాని తర్వాత రోజే వరలక్ష్మీ వ్రతం తర్వాత రోజే పౌర్ణమి అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని కానీ వరలక్ష్మీ వ్రతాన్ని కానీ వివాహం అయిన కన్యలు మాత్రమే ఆచరించాలి. అయితే మిగతా వివాహం కాని వాళ్ళు చేయొచ్చా అంటే చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని ఉట్టి గౌరీ వ్రతం అని పేరు పెట్టుకొని షోడశోపచార పూజలు చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతాన్ని మాత్రము వివాహమైన వాళ్ళు మాత్రమే చేసుకోవాలి, మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాకపోతే వరలక్ష్మి అనకుండా అక్కడ మహాలక్ష్మి అనే పేరుతోని ఒక ఫోటో పెట్టుకొని షోడశోపచార విధానంలో పూజ అనేది చేసుకోవాలి. షోడశోపచార విధానం అంటే ఏం లేదు, మనకి ఇంటికి వచ్చిన ఒక అతిథికి మనం ఏదైతే ఉపచారాలు చేస్తామో దాన్నే షోడశోపచారం అంటే 16 రకాల ఉపచారాలు చేయడం అని అంటారు. ఈ మాసంలో ఆచరించవలసిన వరలక్ష్మీ వ్రత విధానాన్ని ఏ విధంగా చేసుకోవాలి దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వ దినం ఇది. శ్రావణ పౌర్ణిమ ముందు వచ్చే శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని వరలక్ష్మి అనే టించడం మన సాంప్రదాయం. సర్వవిధ సంపదలకు అనుగ్రహించే వ్రతం ఇది. కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజా విధులతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. రెండవ శుక్రవారమే శ్రావణ శుక్రవారం, ఇది వరలక్ష్మీ వ్రత దినము. అయితే శ్రావణ మాసం కనుక శుక్రవారంతో మొదలైతే మాత్రం దానికి ముందు రోజే నిష్క్రమించిన అమావాస్య యొక్క స్పర్శ అంటే అమావాస్య యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి మూడవ వారం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు రాఖీ పండుగ జరుపుకునే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, నూతన యజ్ఞోపచారం చేసే పురుషులు ఈ శ్రావణ పౌర్ణమి శుక్రవారం సంబరాలతో ఈ శ్రావణమాసంలో లోగిళ్ళన్నీ కోలాహలంగా ఉంటాయి. ఈ 3 విశిష్ట పర్వదినాలు ముప్పెటగా ఒకే రోజున రావడం విశేషంగా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది.
ఇక ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేవారు ఆ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి పటం ఉంటే అక్కడ అందంగా అమర్చుకోవాలి. పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగా సిద్ధం చేసుకొని ఉండాలి. పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక ఈ వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏమిటంటే పసుపు, కుంకుమ, వాయనానికి అంటే ముత్తైదులకు ఇవ్వడానికి వస్తువులు, ఎర్రటి రవిక వస్త్రము, గంధము, పూలు, పండ్లు, ఆకులు, తమలపాకులు, నానబెట్టిన శనగలు, తోరణాలు, కొబ్బరికాయలు, పూలు, విడిపూలు మరియు 5 వత్తలతో అమ్మవారికి ఇవ్వడానికి హారతి, అవసరమైన పంచహారతి, దీపారాధనకు కర్పూరం, అగరవత్తులు, బియ్యము, శనగలు మొదలైనవి. ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరించే వారికి తోరణం విషయంలో అనేక అనుమానాలు కూడా వస్తాయి. అసలు తోరణం ఎలా తయారు చేసుకోవాలి అంటే తెల్లటి దారాన్ని లేదా 5 లేక 9 పోగులు చేసుకొని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి 5 లేదా 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పూలతో 5 లేక 9 ముడులతో తోరణాన్ని తయారు చేసుకోవాలి. పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరణాన్ని పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరణాన్ని తయారు చేసుకొని అనంతరం పూజకు సిద్ధంగా